2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం జరగబోతుంది ఫిబ్రవరి 23 నుంచి అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్ళబోతుంది? అండ్ ఎస్పెషల్లీ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కుజుడు అనేటువంటి గ్రహము ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారండి. దీనివల్ల ఏంటి అంటే ఆయన లాభస్థానము కుంభరాశి వాయుతత్వ రాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఆ 38 రోజులు కూడా ఆయన సంచారం అక్కడే ఉంటుంది. కుజుడు అనేటువంటి గ్రహం ఎప్పుడైనా చూడండి అమ్మా, మంచి ఆరోగ్యం ఉండాలి అన్నా, ఒక మనిషి అప్పటిదాకా తనలో ధైర్యం కానీ సాహసం కానీ లేకపోతే తెగింపు అనేటువంటిది లేక అలాగే ఉంటూ భయంతో ఉండేటువంటి మనిషిలో ఆ ధైర్యాన్ని నింపేటువంటి గ్రహం కుజుడండి. అప్పటిదాకా బద్ధకంగా ఉండి అప్పటిదాకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి మనిషికి కూడా వ్యాయామం చేయాలి, పని చేయాలి, కష్టపడాలి అని నేర్పేటువంటి గ్రహం కుజుడండి. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, మా భూమి అమ్ముడవ్వడం లేదు, లేకపోతే మా భూమి కొనుగోలు అవ్వడం లేదు, మేము ఒకటి కొనుగోలు చేయాలనుకుంటున్నాం, మాది ముందుకు వెళ్ళట్లేదు, ఇలాంటివి ఏవైనా ఉంటే దాన్ని అనుగ్రహించేది కుజుడండి. కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా ల్యాండ్ పరమైన డిస్ప్యూట్స్తో పాటుగానే ఈ యొక్క వాహన ప్రమాదాలను ఇచ్చేది కూడా కుజుడేనండి. కుజుడు బాలేనప్పుడు రుణ బాధలు, ఈ సమయంలో చాలామంది లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ పెండింగ్ వ్యవహారములు కానీ కోర్టు ఇష్యూస్తో కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అంటే ఏదైనా లీగల్ లిటిగేషన్స్ కావచ్చు, అన్నీ కూడా వాటిలో విన్ అవ్వాలి అన్నా, ఆ రుణ బాధల నుంచి బయటికి రావాలన్నా కుజుడే కాపాడాలండి. ఇంకా చెప్పాలంటే అనేక రకాల అంశాల్లో కుజుడు అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు. ఒక పెళ్లి చేయాలన్నా ఆయనే, శుభకార్యం చేయాలి అన్నా ఆయనే, చాలా చేస్తుంటారు ఆయన. అయితే అలాంటి కుజుడు 38 రోజుల పాటు లాభస్థానమైన కుంభరాశిలో ఉండడం ద్వాదశ రాశుల మీద భిన్నమైన ఫలితాలు తప్పకుండా ఇస్తుందండి. అయితే ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం గ్రహాల యొక్క స్టేటస్ కుజుడితో పాటుగా ఎవరెవరు ఎక్కడున్నారో మనం చూస్తే కనుక, గురుగ్రహ సంచారము మిథున రాశిలోనే వక్రగతిలో ఉంటారు. ఉగాది సమయంలో ఆయన వక్రగతిని చాలించి రుజుమార్గంలోకి వెళ్తారండి. సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు ప్రవేశించబోతున్నటువంటి కుజుడితో పాటుగా రవి, రాహు, బుధ, శుక్ర, ఈ 4 గ్రహాలు కూడా అక్కడే ఉంటాయన్నమాట. తర్వాత మీనరాశిలో శనైశ్వర గ్రహ సంచారం జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహాల యొక్క స్టేటస్ 12 రాశుల మీద విభిన్నమైనటువంటి ఫలితాలు చూపించబోతున్నాయమ్మా. ఉమ్మగారు, కుజగ్రహ సంచారం మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అండి. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా, ఎప్పటి నుంచో నేను చెప్పే ఒకే ఒక మాట, కెరీర్ అండి. కెరీర్లో చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నాను. ఎందుకు అంటే కంటక శని యొక్క ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా కెరీర్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఒక అధికమైనటువంటి శ్రమని ఇవ్వడం కానీ, ఒత్తిడి ఇవ్వడం కానీ, ఏదో ఒక ప్రాబ్లం ఇవ్వడం అనేటువంటిది కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. కాళీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ ఆరాధన అయినా పర్వాలేదు. అయితే గురుబలం అనేటువంటిది లేదమ్మా. గురువు అనేటువంటి ఆయన జూన్ 1వ తారీఖు దాకా మిథున రాశి వాళ్ళకి పెద్దగా అనుకూలించట్లేదు. పైగా వక్రగతిలో ఉన్నారు. జన్మం మీద కూడా ప్రభావితం అవుతుంది, 12 మీద ప్రభావితం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి కూడా నిలబడకపోవడం, ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో అసలు గ్రహాల యొక్క స్టేటస్ కూడా వీళ్ళకి 9వ స్థానమైనటువంటి కుంభరాశిలో రవి ఉన్నారండి. ఫిబ్రవరి 13వ తారీఖున అష్టమ రవి యొక్క దోషం మిథున రాశి వాళ్ళకి తొలగిపోయి భాగ్యస్థానంలోకి రవి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో భాగ్యంలోకి రవి వెళ్ళిన తర్వాత రవితో పాటుగా అక్కడే రాహు ఉన్నారు. భాగ్యంలో రాహు అంటే వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, అవి తిరిగి రావు. మిథున రాశి వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ అదే ఫేస్ చేస్తున్నారు. బెట్టింగ్స్ కానీ, ఈ వ్యసనాలు కానీ, అలవాట్లు కానీ ఎవరైనా ఉన్నారంటే చాలా ఇబ్బందులు పడతారండి. నేను అంతమించి పెద్ద పదం చెప్పకూడదు, చాలా ఇబ్బందులు పడతారు. చాలా చాలా కేర్ఫుల్. ఎవరిని నమ్మి దానం కానీ, అంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వడం, ఫ్రెండే కదా, లేకపోతే అప్పుగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే అవి తిరిగి రావు. బాగా గుర్తుపెట్టుకోండి. 9th హౌస్లోకే రవి ఎప్పుడు వెళ్ళారండి? ఫిబ్రవరి 13వ తారీఖున వెళ్ళారు. అష్టమ రవి కంటే భాగ్యరవి పర్వాలేదు, బట్ ఆయన కూడా దోషప్రదమే. ఎలాంటి దోషప్రదం అని పనుల్లో ఆటంకాలు వస్తాయన్నమాట. అంటే ఇంతకుముందు అంటే 2-3 months బ్యాక్ అండి, అప్పుడు ఉన్నంత స్పీడ్ పనుల్లో ఇప్పుడు కనబడదు. పెర్ఫార్మెన్స్ కూడా వీళ్ళది కూడా అంత కనబడదు. మిథునం, కర్కాటకం, సింహం 3rd లార్డ్ అనమాట. ఇంతకుముందు ఉన్న కాన్ఫిడెన్స్ కానీ ఆ పట్టుదల కానీ ఇప్పుడు వీళ్ళకి ఉండదండి. ఏదో చేస్తున్నారు, వెళ్తోందండి, కానీ ఎక్కడో మాకు తెలుస్తోంది రాబోయే రోజుల్లో ఏదో ముప్పు ఉందని అర్థమవుతోంది అనుకుంటూ ఉంటారు. ఆ ముప్పు ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ గురుబలం లేకపోవడం, ఈ రవి కుజుడు ఇప్పుడు రావడం, ఇవన్నీ మనం మాట్లాడుకునేదే. దీని మీద సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోకపోతే
కెరీర్లో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ రవి కోసం మనం చెప్పుకున్నాము 9వ స్థానంలో. బుధుడు శుక్రుడు అయితే బాగున్నారండి. అంటే ఎంతో కొంత బిజినెస్ చేసేవాళ్ళు, మిథున రాశి వాళ్ళు అంటే ఎవరంటే ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట, ఇంటెలిజెన్స్ అనమాట, స్మార్ట్ పీపుల్, ఇంటలెక్చువల్, చాలా మేధావులు, ఏదైనా సరే మైండ్తోనే ఆలోచించి చేయగలిగేటువంటి కెపాసిటీ, ఫిజికల్గా కాదండి. సో అలాంటి వీళ్ళకి ఈ సమయంలో ఏం జరుగుతోంది అంటే వీళ్ళ తెలివితేటలన్నీ కూడా బ్యాక్ ఫెయిర్ అవ్వడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. పనులు అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే. రవి బుధులు ఉన్నారనుకుంటాం కానీ రవి బాగలేదు. ఇందాక మనం మాట్లాడుకున్న వృషభానికి 2 బాగున్నారు, రవి బుధులు ఇద్దరు కూడా. బట్ వీళ్ళకి రవి బాగాలేదు, బుధుడు మాత్రం బాగున్నారు. బుధ ఆదిత్య యోగం పరిపూర్ణంగా పట్టదు. అయితే అలాంటి బుధాదిత్య యోగం పట్టకపోయినా బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు కాబట్టి ఎంతో కొంత డబ్బులు రావడం, ఎంతో కొంత ముందుకు వెళ్ళడం, సంతాన విషయంలో శుభవార్తలు, మాట పట్టింపులు, మెరిటల్ లైఫ్లో తొలగిపోవడం ఇలాంటివి కనబడుతూనే ఇప్పుడు ఈ కుజుడు ఈ రవితో పాటు, రవి అండ్ కుజుడు ఇద్దరు కూడా అగ్నితత్వ రాశులండి. రాహు ఉన్నారు, మళ్ళా రాహు అనేటువంటి ఆయన వాయుతత్వ రాశి. సో ఈ రవి, కుజ, రాహు ఈ ముగ్గురు కలిసి ఎక్కడున్నారండి? కుంభరాశిలో 9వ స్థానంలో ఉన్నారు. సో ఏం జరగబోతోంది అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే శరీరము అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. ఎలా వస్తాయండి? శరీరము ఎండిపోవటాన్ని శాస్త్రం చెబుతోంది. అంటే ఏంటంటే చిక్కిపోతారనమాట. సరిగ్గా తినక ఆ టెన్షన్స్కి, ఆ స్ట్రెస్కి పనులు ఆగిపోయి పనుల మీద ఫోకస్ చేసి ఫుడ్ తర్వాత, నిద్ర తర్వాత ముందు ఈ పని అయిపోవాలి, కానీ ఆ పని పూర్తి అవ్వదు, ఇక్కడేమో శరీరం పాడైపోద్ది. ఈ రెండూ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాడీ పెయిన్స్ అంటే శాస్త్రం చెప్పిందేనండి, బాడీ పెయిన్స్ విపరీతంగా పెరిగిపోవడం, స్థాన భ్రష్టత్వము అంటే ఎక్కడైతే మీరు పని చేస్తారో, పని చేయనక్కర్లా, ఎక్కడైతే మీరు ఉంటారో, మీరు ఉన్న ఊరు, మీరు ఉన్నటువంటి ఇల్లు, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీకు ఒక నెగిటివ్ నేమ్ రావడం. అదిగో పలానా వాళ్ళు ఇలా చేశారు, మీరేం చేయరండి, అక్కడ అలా చేశారు, ఇలా చేశారు, ఇది చేయలేకపోయారు, దీంట్లో ఫెయిల్ అయిపోయారు, లేకపోతే ఇలా అయిపోయింది, వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగింది, ఇలా ఏదో ఒకటి మీ మీద వచ్చేటువంటి అవకాశాలు ఈ 38 రోజుల్లో కనబడతాయి. దీన్నే స్థాన భ్రష్టత్వం అంటారు. ఎలా ఉమ్మగారు మరి దీనికంటే ఏమైనా పరిహారం ఉంటుందా? పరిహారం అంటే ఒకసారి అన్ని చెప్పాక ఎండ్లో ఒక విషయం చెప్తానమ్మా, ఆ పరిహారం చేస్తే సరిపోతుంది. అయితే దీంతో పాటుగానే ద్వేషం అనమాట. ద్వేషము అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, మనతో పాటు పనిచేసే వాళ్ళు మనల్ని ద్వేషించడం, పక్కన పెట్టడం, లేకపోతే మన మీద చాలా జెలస్గా, లేకపోతే ఏదో తెలియని ఒక నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎప్పుడైతే ఉంటుందో మనకు ఆటోమేటిక్గా తెలియని బాధ, భారం చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వృధా ప్రయాణాలండి. అంటే కారణం లేకుండా ఏదో ఒక పని, ఆ పని కోసం పరిగెత్తాలి, వెళ్ళాలి, చెయ్యాలి, బట్ అక్కడ ఏమి పని జరగదు, ప్రయాణం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఉంటే టైం వేస్ట్ అయినా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ అక్కడ దానివల్ల ఏ ఉపయోగము ఉండదు. తిరుగుడు, విపరీతంగా తిరగడం అనేటువంటి కనబడుతూ ఉంటుంది. ఆందోళన, యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి పెరుగుతాయండి. బికాస్ ఆఫ్ నైన్త్ అంటే రావాల్సిన డబ్బుల కోసం, రావాల్సినటువంటి ఉద్యోగం కోసం, రావాల్సిన ఆరోగ్యం కోసం, రావాల్సిన భాగ్యం, అదృష్టం కోసం, ఏదో దానికోసం ఆలోచించి యాంగ్జైటీ ఇష్యూస్ అనమాట. మానసిక చింతన విపరీతంగా పెరిగిపోతుంది, నిద్ర పట్టదు. దీంతో పాటుగానే అవమాన భారము, అంటే ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారంటే దాన్ని వీళ్ళు తీసుకోలేరు. మీ దగ్గర డబ్బులు లేవనో, లేకపోతే చదువు లేదనో, ఉద్యోగం లేదనో, సరిగ్గా పని చేయలేదనో, ఏదో ఒకటి కావచ్చు కాక ఖచ్చితంగా అంటారు. దానివల్ల అవమాన భారాన్ని తట్టుకోలేకపోవడం చాలా ఇబ్బంది పడతారు. ఆర్థిక నష్టం అండి, అంటే అనవసరమైనటువంటి ఖర్చులు అనమాట. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం. ఇందాకే చెప్పుకున్నామండి 9వ స్థానంలో ఉన్నారు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఇస్తే తిరిగి రావని. అదే ఇక్కడ కూడా కుజుడి వల్ల కలుగుతుంది అనమాట. ఆర్థిక నష్టము, డబ్బులు విపరీతంగా లాస్ అయ్యేటువంటి యోగం పడుతుంది. పరాభవము అంటే ఎక్కడైనా ఏదైనా దాంట్లో పోటీ చేస్తున్నాము, ఎగ్జామ్స్ రాసాము, ఇంటర్వ్యూలు ఇచ్చాము, పరాభవము అంటే ఓడిపోవడం, ఫెయిల్ అవ్వడం అనమాట. సో ఖచ్చితంగా దాంట్లో కాస్త బ్యాడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిథున రాశి వాళ్ళకి కూడా గుడ్ న్యూస్లు ఉన్నాయండి. తప్పకుండా నేనే వీడియో చేసి మరి మిమ్మల్ని రిమైండ్ చేస్తాను. ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఆస్ట్రాలజీ పరంగా ఇదే కనబడుతుంది కాబట్టి చెప్పి తీరాలి కాబట్టి చెప్తున్నాను, డిసప్పాయింట్ అవ్వద్దు. బలహీనత, ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాము, కాన్ఫిడెన్స్ ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఉండదు అని. సేమ్ అదేనండి, బలహీనత అంటే ఇంతకు ముందున్నంత కాన్ఫిడెన్స్ కానీ నేను చేసేయగలను అనేటువంటి పట్టుదల కానీ ఇప్పుడు కనబడదు, కంప్లీట్గా వీక్ అవుతుంటారు. సో ఇది కనబడుతూ ఉంటుంది. దీంతో పాటుగా దశమంలో శని కనబడుతూ ఉన్నారు, 3వ స్థానంలో కేతువు కనబడుతూ ఉన్నారు. ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి 38 రోజుల్లో కుజుడు అనేటువంటి ఆయన ఇలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి. సో తప్పకుండా ఎవరెవరు ఎలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలో ఎలాంటి పరిహారం చెప్పాలో నేను తప్పకుండా చెప్తాను. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి కరెంట్లీ కుజుడు యొక్క ట్రాన్సిట్ 9వ స్థానంలో, రవి బాలేదు, కుజుడు బాలేదు, రాహు బాగాలేదు. కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి.
ప్రతిరోజు వీలైతే చేయండి. ప్రతి శనివారము, ఆదివారము, సోమవారం ఏ రోజైనా పర్వాలా. 9 కానీ, 27 కానీ, 11 కానీ ఎన్నో కండి. ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు తీసుకోండి. ఒక గుప్పుడు నవధాన్యాలు ప్రతి నవగ్రహాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ. ఎంతో కొంత పీస్ అనేటువంటిది ప్రాబ్లం రెక్టిఫై అవ్వడం కానీ తప్పకుండా చూస్తారు. మీరు అన్నట్టుగానే ఉమాగారు, కుజగ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి బాగుంది, కొన్ని రాశుల వారికి బాగాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ కుజగ్రహ సంచారం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాము అంటే వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఈ కుజుడు అనేటువంటి ఆయనే కాదండి, నవగ్రహాల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది ప్రతి రాశి మీద భిన్నమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాగనే ఈ కుజుడు కూడా ఆరోగ్య సమస్యలకి, అప్పుల బాధలకి, ఉద్యోగాల్లో చికాకులకి అన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటారు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ఇస్తూ ఉంటారు. అయితే రాజయోగం ఉన్నటువంటి వాళ్ళకి మాకు కనబడలేదని చాలామంది అంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే పర్సనల్ చార్ట్ అండి. వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైతే ఈ గోచారంలో బాగున్నా అక్కడ బాగాలేకపోతే, గోచారంలో చాలా ఇబ్బందిగా ఉన్నా అక్కడ బాగుంటే, దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి తత్వం అక్కడ ఉంటుంది. కాబట్టి ఎక్కడో అక్కడ మిమ్మల్ని కాపాడుతుంది. అక్కడ కూడా బాగాలేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేకపోతే మీ క్షుణ్ణంగా ఒక డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలి అనుకున్నా, పర్సనల్ చార్ట్ ద్వారా కూడా ముందుకు వెళ్ళగలిగితే రెమెడీస్ విషయంలోనైనా చాలా బాగుంటుందమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే తప్పకుండా అండి. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.